దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సార్, ఇప్పుడు ఈ గ్రామంలో ఏ ఏ భాషల వాళ్ళు నివసిస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు? అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చి అరవ వాళ్ళు, తెలుగు, కన్నడం, హిందీ, రాజస్థాన్లో నుంచి చాలామంది ఇక్కడ వచ్చి ఉంటారు కాబట్టి అది హిందీలో ఉంటారు. మిగతా ఆరు భాషలకు చెందిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. మతాలకు చెందిన వాళ్ళు 6 మతాలకు చెందిన వాళ్ళల్లో మాక్సిమం 4 మతాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. బౌద్ధులు 6 వాళ్ళు అంతగా వచ్చిందిలే. జైన్స్ ఉంటారు ఇక్కడ. అన్ని మతాలు చేరిన వాళ్ళు శివుణ్ణి మొక్కుతారు. మత విభజన లేకుండా, భేదాలు లేకుండా. ఈ పంచకచ్చం, ఇడకచ్చని దీన్ని తలపాగాతో వచ్చి ఒకే దేవుణ్ణి మొక్కి ఒక్క చోటు ప్రపంచంలోనే ఈ ఒక్క చోటే ఉంది. అవును, వేరెక్కడ కానీ వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా వాళ్ళ దేవుణ్ణి మొక్కుతారే కానీ అందరూ చేరి ఒకే దేవుణ్ణి మొక్కే చోటు ఇది ఒకటి. సో ఈ వేషధారణకి ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రత్యేకత ఏమి లేదు. మన ముందు కాలంలో నుంచి పెద్దవాళ్ళు, మన ఆంధ్రాలోనే కానీ మన ముందు కాలంలో నుంచే ఇదే విధమైన డ్రెస్ ఉండింది. అవును, ఎన్నో మంది మన దేశాన్ని పరిపాలించినారు కాబట్టి ఆంగ్లేయులు వాళ్ళు వచ్చినప్పుడు ఈ డ్రెస్ కోడ్ అంతా మనకు మర్చిపోయింది. అవును, దీన్ని తలపాగా అంటాం కదా, దీన్ని ఇక్కడ రక్షిప్పు సీర అంటారు. ప్రాణ రక్షణ కోసం కట్టుకుండే ఒక తలకు చుట్టి ఆభరణం ఇది. అటనే మీనింగ్ వచ్చే మరి కిందగా రక్షిప్పు సీర అటనే అరంలో తమిళ్లో చెప్తారు వీళ్ళు అనేది. అందరి దగ్గర ఈ పద్ధతులు ఉన్నాయి. ఒక 70-100 సంవత్సరాలకు ముందుగా గ్రామాలకు చెందిన వాళ్ళు ఈ తలపాకుతోనే ఉన్నారు. కొంచెంగా ఆ నాగరికత ఎక్కువైపోయింది కాబట్టి అన్ని వదిలేసి ఇప్పుడు ప్యాంట్లు, షర్టులు ఆ విధంగా అయిపోయింది. సార్, ఈ గ్రామంలో మీకు కలిగిన అనుభవాలు, మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ విశిష్టత, అవి మాతో పంచుకుంటారు. రైట్. నేను చదివిందంతా ఆంధ్రాలో తెలుగు. నాకు పని దొరికింది చెన్నైలో, పోస్ట్ ఆఫీసులో పనిచేసిన. చిన్నప్పుడే చదువుకునేటప్పుడే దేవుడు అనేవాళ్ళు ఎవరు, ఈ మానవులు ఎవరు అనే పద్ధతి ఉన్నింది. ఈ దేవుడిని మనం చూడగలుగుతామా అటనే ఒక క్వశ్చన్ ఉన్నింది. ఆ తర్వాత చదువులంతా అయిపోయిన తర్వాత నేను చెన్నైకి వచ్చి చెన్నైలో దేవుణ్ణి చూపించగల గురువులు ఎవరిని ఉంటారేమో అటని వెతికి చూసేటప్పుడు 9 మంది గురువుల దగ్గరికి చెన్నై సరౌండింగ్స్లో ఉండే ప్లేసెస్లో ఉన్న సాములు వారు వాళ్ళంతా పోయి కలుసుకొని వాళ్ళ దగ్గర ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఎత్తి యోగా అదంతా చేసి ఆ తర్వాత మీరు ఇదే తలుచుకుంటా ఉండండి, ఇదే చేస్తూ ఉండండి అంటారే కానీ దేవుణ్ణి చూపించగల శక్తి సామర్థ్యాలతో ఎవరు లేదనుకున్నా. లేదు, ఇప్పుడు ఈ కలియుగంలో అంతిమ కాలంలో దేవుణ్ణి చూపించగల వాళ్ళు ఎవరు లేదు. దీన్ని చిన్నప్పుడే చదివేటప్పుడు నేను ముందుగానే ఒక దీంట్లో మనం ఎత్తినప్పుడు చూసి ఆలయం దగ్గర ఎత్తినప్పుడు వేమన్న చెప్పిన ఆ పద్యాల్లో తిరుపతికి నిబోవ తురకదాసరి కాడు, కాశీకేకంగ పంది గజము కాదు, కుక్క సింహముగుని గోదావరికి నిపోవ విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఆయన. మీరు తిరుపతికి పోయి వచ్చిన దానివల్ల ఒక ముస్లిం సహోదరుడు ఒక పూసారి మరి అయిపోతాడా? కాడు కదా. అదే విధంగా ఒక పందిని తీసుకుపోయి గంగా స్నానం చేపించి తీసుకొచ్చే దానివల్ల ఆ పుణ్యం అంతా దానికి వచ్చి ఏనుగు మరి అయిపోతుందంటే కాదు. అదే విధంగా ఒక కుక్కను గోదావరిలో స్నానం చేపించినామంటే సింహం మరి అయిపోతుందంటే కాదు. దీని ద్వారా అతను చెప్పవచ్చిన మెసేజ్ ఏమంటే, మీరు ఎక్కడికి పోయినా కానీ మీరుగానే ఉంటారే కానీ మీ లోపల ఏ మార్పులు రాదు అతని చెప్పేదానికి వచ్చినాడు అతను. సరే స్వామి, మేమంతా అదే విధంగానే పోతున్నాము, గుడికి పోతున్నాము, అన్ని భక్తి మార్గాల్లో ఉన్నాము, అన్నదానం చేసేదో, అభిషేక ఆరాధనలు చేసేదో ఈ విధంగా ఉన్నాము. మాకు ఏం చెప్పని వస్తున్నారు మీరు
అటంటే అతను చెప్పిన విషయం ఏమంటే సర్వము తనలోనుండగా తనలో వెదకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగవశమే మహిళోభయమ అన్నట్టు. అప్పుడంటే మనం ఏది చూడాలనుకుంటాం, సర్వం అంటే లోపల అన్ని లోపలనే ఉంది అన్నమాట. మన లోపల పోయి ఉండే జీవుణ్ణి దేవుణ్ణి కనుక్కోలేని పరిస్థితి మన దగ్గర ఉంది కాబట్టి మనం భూమిపైన వెతుకుతున్నాం దేవుణ్ణి. ఆ గుడికి పోండి మీకు మంచి జరుగుతుంది, ఈ కాళహస్తిలో పరిహారం చేయండి మీకు మంచి జరుగుతుంది. ఈ విధంగానే మన వాళ్ళని భూమి మీద చుట్టబెట్టేసినారు. మన పెద్దవాళ్ళు జ్ఞానాన్ని పొందిన వాళ్ళు మనకు చెప్పిన దోవలు ఒకటి ఉంది కదా, అదంతా ఏం చెప్తుందంటే జీవుడే దేవుడు, దేవుడని తనిగా బయట ఉండేదంతా మన లోపల ఏముందో దాన్నే ఆగమ విధి అటని ఒక ఇది ఉంది కదా, ఆగమ ప్రకారంగా గుడి కట్టిపెచ్చున్నారు. గుడిలో ఉండే విషయం ఏమంటే మన దేహంలో ఏముందో దాన్నే వాళ్ళు గుడిగా కట్టిపెట్టుంటారు. ఆ గుడి అవసరం లేదా అంటే ప్రారంభ కాలంలో గుడి కూడా కావాలి మనకి. ఏబిసిడి నేర్చుకోకుండా నేర్చుకోకుండా డిగ్రీకి పోలేము కదా. అవును. అటువంటి వాళ్ళకి గుడి అవసరమే. వేదవ్యాసుడు 5 సంవత్సరాల్లో నుంచి 25 సంవత్సరాల వరకు ఉండే బాలప్రాయంలో ఉండే వాళ్ళకి గుడి కావాలి. దానిపైన పడిన వాళ్ళు ఈ భక్తి మార్గంలో నుంచి నెక్స్ట్ స్టెప్కి పోవాలి, జ్ఞాన మార్గానికి పోవాలన్నదే మానవ జీవితంలో కడపటిసారిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే జ్ఞాన మార్గానికి దోవ చూపించే గురువులు మన దగ్గర లేదు కాబట్టి మనం గుడిలోనే ఉన్నాం. దాన్ని చూపించే చోటు ఈ మెయ్యబడి చాలు. జీవుడే దేవుడు. మన ప్రాణాన్ని పెరుగుదల కోసం మనం పాటుపడినామంటే, కృషి చేసినామంటే మీరు శివుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఈ దేహమే నేను అనే పరిస్థితిలోనే అందరి జీవితాలు గడిచిపోతా ఉంది. లేదు, పేరు కూడా దేహానికి లేదు, మన జీవుడికే పేరు. మనం ఎగ్జాంపుల్గా ఒక అతను ఉన్నాడు, మనకు ఒక ఫ్రెండ్, నిన్న ఆయన కాలం అయిపోయినాడు. మన ఫ్రెండ్ వచ్చి ఒక అతను చెప్తున్నాడు, ఈయన ఈ విధంగా మునిస్వామి ఉన్నాడే అతను నిన్ను పోయేసినాడు. అయితే దేహానికి మాత్రం పేరంటే మనం పోయి చూసేటప్పుడు ఆయన దేహం మృత దేహం అక్కడ పెట్టుండారు. అవును. మునిస్వామి ఉన్నాడు అంటావా? అనవం కదా. ఏం కారణం ఏమంటే అతను నిన్నే వెళ్ళిపోయినాడు. నిన్న పోయింది ఏదంటే ఆ జీవుడే నిన్న పోయింది. ఆ జీవుడికే పేరు కానీ ఈ దేహానికి పేరు లేదు. దీనికి పేరుంది. దీనికి ఏం పేరు అంటే శవం, మృతదేహం, పార్థివ దేహం, భౌతిక కాయం అదంటారు. ఈ విధంగానే అంటారు. లేదంటే పీనుగా అంటారు. ఇంకా కూడా తెలివిగా పీనుగా అంటారు. ఎప్పుడు ఎత్తబోతారు అంటారు, బాడీ అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచానికి ఈ స్థూల దేహం వచ్చినప్పుడే దీనికి శవం అనే పేరు ఉనింది కదన్నా. కారణం ఏమంటే ప్రసవం అయిందా అని అడుగుతాం. ప్రసవం అంటే ఏమంటే పుట్టినది శవము, ప్రసవము. ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత బయట నుంచి ప్రకృతి గాలి ముక్కు లోపల పోయి ఏదో ఒక స్థలంలో తట్టి వాడికి శ్వాస నిశ్వాసాలు ఆడేదానికి ఆరంభించినప్పుడు వాళ్లకు ఏడ్చేదానికి ప్రారంభం చేస్తారు. అప్పుడే ప్రాణాన్ని కలుగుతుంది. అంతకు ముందుగా శ్వాస లేదు వాళ్ళకు. గర్భంలో ఉండే శిశువుకు శ్వాస లేదు, మాటలు లేదు. అందువల్ల ఈ మాట పలుకు లేకుండా శ్వాసం లేకుండా ఉండేదానివల్ల దానికి శవం అని పేరు ఉనింది. బయట వచ్చి ఈ శ్వాస మాట వచ్చిన తర్వాత దానికి ఇంకొక నామకరణం అనే ఒక పద్ధతి పెట్టి దానికి పేరు పెడుతున్నాం. ఆ నామానికి తగినట్టుగా వాడు ఆయుష్ కాలంలో మారలేదంటే మళ్ళీ శవం అనే పేరే వచ్చేస్తూ ఉంది. ఆ పేరు ఎత్తేసి శవము, డెడ్ బాడీ అంటాం. అది తెలిపిచ్చే ఒక చోటు మెయ్యబడి చాలు. మిగతా మనం వచ్చినప్పుడు ఈ పేరుతో వచ్చినాము కానీ ఈ పేరుకు తగిన వాడుగా నేను మారాలనేది చెప్పించే చోటు మెయ్యబడి చాలు. ఆ సర్వేశ్వరుడు మనకిచ్చిన ప్రాపర్టీ 2. ఒకటి ఈ దేహాన్ని ఇచ్చినాడు, లోపల ఉండే ప్రాణాన్ని, జీవుణ్ణి అతనే ఇచ్చినాడు మనకి. అందరికీ ఏం తెలుస్తున్నదంటే ఈ దేహాన్ని పెరుగుదల కోసం పాటుపడుతున్నాం,
అన్ని పనులు చేస్తున్నాం. జీవదేహాన్ని పెరుగుదల కోసం, జీవుడు కూడా పెరగాలి కదా, రెండు ఒకే చోట్ల నుంచి వచ్చింది. దానికోసం మనం ఏ పని చెయ్యలేదనేది కరెక్ట్ కాదు, కానీ ఆ విషయం మనకు తెల్ల. అటువంటి బోధనాచార్యులు ఎవరు మనకు దొరకలే. వాళ్ళు ఆ జీవదేహాన్ని పెంపుదల కోసం మనకు ఏం చెయ్యాలి అనే పరిస్థితియో ఆ మార్గమో తెలియలేదు కాబట్టి మనకు అది తెల్ల. ఇది ఏమవుతుందంటే మార్గాలు రెండు ఉంది. మీరు భగవద్గీత చదివినా కూడా 8వ అధ్యాయం 26వ శ్లోకం 27వ శ్లోకాలు చదివినారంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే ఈ జీవుడు 2 మార్గాల ద్వారా ప్రయాణిస్తాడు. ఎప్పుడు ఈ జీవిత కాలం అయిపోయిన తర్వాత కడపటిసారిగా ఈ దేహంలో నుంచి బయట వచ్చినప్పుడు 2 మార్గాల ద్వారా ఇది ప్రయాణిస్తుంది. ఒకటి లైట్, వెలుగు మార్గంలో ప్రయాణిస్తుంది, చీకటి మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఒక దోవ ఉంది. వెలుగు మార్గంలో ఎవరు ప్రయాణం చేస్తారు? తనలో ఉండే జీవుని తెలుసుకొని దాని పెరుగుదల కోసం ఎవరు పాటుపడినారో వాళ్ళంతా ఈ వెలుగు మార్గంలో ప్రయాణం చేసిపోతారు. వాళ్ళు తిరిగి వచ్చేది లేదు జన్మ తీసుకొని. అటని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పేటప్పుడు ఉపదేశంలో ఉంది. కాబట్టి ఈ ఊర్లో మేవడి చాలైలో ఈ దేహంతో పాటు జీవదేహమును పెంచాలా అనే వివరాలు చెప్పి దాని పెరుగుదల కోసం ఏమేమి మనం చేయాలనో ఆ వివరాలంతా చెప్పి తిరిగి ఈ మానవుడు శివుడి దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి ఆ సర్వేశ్వరుడి దగ్గరికి పోయి చేరాలనే పద్ధతిని వీళ్ళు చెప్పిస్తున్నారు. మిగతా ఎక్కడ కానీ మనం పోయి దేవుణ్ణి మొక్కుతున్నాం, తప్పేమి లేదు, కానీ అక్కడ మనకు చెప్పేవాళ్ళు మనుషులు లేదు. గురువులు చాలామంది ఉంటారు, ఎవరిని కొరతగా చెప్పాలనే అవసరం మనకు లేదు. ఉన్నా కూడా వాళ్ళు వచ్చి జీవుని గురించి చెప్పలే ఎవరు. ఈ దేహానికి సంబంధించిన యోగాలు, ధ్యానాలు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటారు, ఇవంతా చెప్పిస్తున్నారు. జీవితకాలం బాగానే ఉంటుంది, అదంతా నేర్చుకుంటే దానివల్ల జీవితం బాగానే ఉంటుంది, కానీ మన వచ్చిన చోటికి పోగలుగుతామా అంటే లేదు. అది పోయేది మనకు విగ్రహారాధన అని ఒక పక్క ఉంది, మనకు ఆత్మ సాధన అని ఒక చోటు. మన ప్రపంచంలో ఇంతవరకు మనం చేసేదంతా విగ్రహారాధన. జ్ఞాన మార్గానికి పోవాలనే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. అది చెప్పించే చోటుగా ఈ మేవడి చాలా ఉంది కాబట్టి అది కావాలనే వాళ్ళంతా ఇక్కడ వస్తున్నారు. అవును, నేను వచ్చిన కార్యాన్ని నెరవేర్చుకొని ఆ దేవుడి దగ్గరికే నేను పోవాలి, కానీ ఏ కారణం చేతనే యముడి దగ్గరికి పోకూడదని ఎవరికంతా ఉందో, ఆ చింతన ఉందో, ఎన్నం ఉందో, వాళ్ళంతా ఇక్కడ వచ్చి చేరిపోతారు. అటువంటి చోటు ఇది. ప్రపంచానికే జీవుడే పెరగాల అనే విషయాన్ని చెప్పించే చోటు. మిగతా చోట్లంతా మీరు భక్తి మార్గం ఉంది, తప్పేమీ లేదు, మనకు వేరే దోవ తెలియదు కాబట్టి ఆ విధంగా ఉంటారు. ఇంకొక విషయం, నరసింహ శతకంలో ఇప్పుడు పరిస్థితుల్లో కాదు, నాకు 72 వయసు అవుతుంది. నేను ముందుగా మా గ్రామంలో ఉండేటప్పుడు ఎవరైనా కడపటిసారిగా ఇంకా 2-3 రోజుల్లో తాత వెళ్ళిపోతాడు అటనే ఒక పరిస్థితి ఉండిందంటే వాళ్ళ దగ్గర నరసింహ శతకాన్ని చదివే అలవాటు మన పెద్దవాళ్ళ దగ్గర ఉండింది, మా గ్రామంలో ఉండింది. ఇప్పుడు ఎవరు చేసేది లేదు. దాంట్లో 100 పద్యాలు చెప్పలేకుండా పోయినా కూడా ఒకటి ముఖ్యంగా చెబుతున్నా. ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగి నరుడు. ఈ నరులు ఈ మాయ సంసారము మరిగిపోయిన అలవాటు పడిపోయిన విధంగా జరుపుతున్నారే కానీ మాయ సంసారంబు మరిగి నరుడు సకల పాపములను సంగ్రహించును గాని నిన్ను చేరేడి యుక్తి నేర్వలేడు. దేవుణ్ణి చేరుకుంటే యుక్తి మాత్రం చేయలేడు, మిగతా అన్ని విషయాలు చేస్తున్నాడు. సకల పాపములను సంగ్రహించును కానీ నిన్ను చేరేడి యుక్తి నేర్వలేడు. తుదను కడపటిసారిగా తుదను కాలుని వద్ద దూతలిద్దరు వచ్చి గుంజుక చని ఏమిటి వీడిపోడు గుంజుక చని వాడు కొట్టుచుండ హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వేసి దిక్కులేదని 4 దిశలు చూడ తన్ను విడిపింపవచ్చడి ధన్యుడెవడో
ముందు నీ దాసుడయ్యున్న నాకు ముక్తి కలుగు. అది కలిగి ఉంటుంది కదా నాకు. నీ దాసుడిని కాకుండా పోయిన దానివల్ల ఈ యముని దూతల దగ్గర తగులుకొని ఇబ్బంది పడుతున్నానే, నన్ను విడిపింపు వచ్చేదానికి ఎక్కడ దారి తెలియదే నాకు అని కష్టపడుతున్నాడు. నాకు ముందే నీ దాసుడై ఉంటే నాకు ముక్తి కలిగి ఉంటుంది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్టుణ్ణి సంహారం, దుష్టుడు ఎవరంటే యముడు, వాడిని సంహారం చేసే శక్తి పరమాత్ముడికి ఉంది. కాబట్టి నీకు దాసుడై ఉంటే నేను తప్పించుకొని ఉంటాను అటనే చెప్పే విధంగా 100 శ్లోకాలు ನಮ್ಮ నరసింహ శతకంలో ఉంది. అప్పుడు కూడా ఈ పెద్ద ఆయనకి దేవుడి జ్ఞాపకం వచ్చే విధంగా వాళ్ళకి చేయాలనే పద్ధతితో అది పెట్టున్నారు. ఇప్పుడు ఇవంతా లేదు కాబట్టి మనకి తెలియదు. మన గ్రామాల్లో భజన పాట పాడేది మామూలుగానే ఉంటుంది. భజన పాటలో భజన చేసే విధము తెలియండి, జనులార మీరు నిజము కనుకొని మోద పొందండి. నిజమని ఒకటి ఉంది, అబద్ధమని ఒకటి ఉంది. ఆ నిజము కనుకొని మోద పొందండి అన్నారు. మనం ఏం చేస్తున్నామంటే భజన చేసే విధం తెలుసుకున్నాం. భజన చేసే విధము తెలియక నిజముగా హరిభక్తులను కొని మానసంబున పుట్టి చచ్చియు పూని మరి జన్మించవలయు. భజన చేసే విధము తెలియండి అన్నాడు. అందుకోసం మీరు భజన చేసే విధం తెలుసుకొని భజన చేయండి. లేదు భజన చేసే విధము తెలియకుండా నేను నిజముగా హరిభక్తులను కొని మానసంబున పుట్టి చచ్చియు పూని మరి జన్మించవలే. జనన మరణ సర్కుల్లోనే వస్తూ ఉంటారు మీరు, కానీ దాంట్లో నుంచి బయటపడలేదు. ఇది అతను చెప్పింది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దీని గురించి ఒక పాట చెప్పుకుంటారు. జీవులెను 14 లక్షల చావు పుట్టుకలిక్కడ, జనన మరణము లేని స్థలమును చేరిపోవుదురక్కడ. జీవులెను 14 లక్షల చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన వారి కర్మములు అనుభవించేదక్కడ. గురువులని మడ నిండా గురుతులు వేసి తిరుగుదురిక్కడ, సంగ తిరిగిన యముని భటులు సాగదీతురు అక్కడ. జీవులను 14 లక్షల చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన వారి కర్మములు అనుభవించేదక్కడ. అవునంటే గురువులని మెడ నిండా గురుతులు వేసి తిరుగుదురిక్కడ, ఎక్కువ దండలు వేసుకుంటా. సంగ తిరిగిన యముని భటులు సాగదీతురు అక్కడ. ఈట పింగళ మధ్య మందున వివరమెరిగితే ఇక్కడ, జనన మరణము లేని స్థలమును చేరిపోవుదురక్కడ. మనకు కావాల్సింది ఈ జనన మరణంలో నుంచి తప్పించుకొని ముక్తిదాయకులు కావాలే కానీ ఈ జనన మరణంలో తిరిగి తిరిగి జన్మైతే పరిస్థితి ఉండకూడదు. దీనికే మనం ఏం చెప్తున్నాం అంటే జన్మరాహిత్యం అంటారు, తిరుగు జన్మ లేని స్థితి అంటారు. దానికి ఒకే ఒక చోటు నాకు తెలిసినంత వరకు మెయివడి చాలా తప్ప ప్రపంచంలో ఏ చోటు లేదు. 100 సంవత్సరాలకు ముందుగా జ్ఞానులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు నిజమైన ఆత్మజ్ఞానమును తెలుసుకున్న వాళ్ళు ఏ గురువులు లేదు. గురువులను ఉంటారు, ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరు లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరణంలో 2 విధాలు ఉంది. ఒకటి న్యాయంగా మరణించే మరణం, అట్ని దేహంతోనే ఎల్లకాలంలో ఉండేదానికి కాదు కదా. అన్యాయ మరణం అని ఒకటి ఉంది. ఇప్పుడు దేహమే నేను జీవితకాలం ఫుల్గా బతికిన వాళ్ళకి అన్యాయ మరణం జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు వచ్చి తీసుకుపోతున్నారంటే యముడు వచ్చేసినాడు, యమదూతలు వచ్చినారు, ఎవరో వచ్చి నిలుస్తున్నారు, మన పెద్దవాళ్ళు కూడా అంటారు. అయితే జన్మరాహిత్యానికి పోయిన వాళ్ళకి, న్యాయ మరణానికి చెందిన వాళ్ళు జీవ సమాధి స్థితిని చెందుకుంటారు. అప్పుడు జీవ సమాధి స్థితికి పోయిన వాళ్ళు తిరిగి రారు. అటువంటి జీవ సమాధి వచ్చిన వాళ్ళకంతా జీవ సమాధి స్థితిని ఇచ్చే చోటు మెయివడిచాలి. మీకు ఏం జరుగుతూ ఉందంటే ఈ దేహాన్ని పెంపుదల కోసం పెరుగుదల కోసం మీరు ఏదో పాటుపడుతున్నారు, ఓకే. అయితే జీవుడు కూడా పెరగాలి. జీవుడు పెరుగుదల కోసం మనం ఏదైనా పట్టుబడినామంటే అది దేవుడి దగ్గరికి పోతుంది. ప్రపంచం ఫుల్గా ఈ దేహం పెంచుకోవడానికి కోసం దీనికోసం పాటుపడుతున్నామే కానీ జీవదేహాన్ని గురించి మనం కనుక్కుంటేదే లేదు. దాని గురించి ఎవరైనా చెబుతున్నారంటే లేదు, ఆ విద్య లేదు ప్రపంచంలో. దాని గురించే వాళ్ళు చెప్పినారు.
వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పలేదంటనక పొయ్యేరు జనులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనక పొయ్యరు తప్పదిదిగో గురుని వాక్యము. తప్పుదోవా నడచువారల చెప్పరించి మృంగె శక్తులు. చెప్పలేదంటనక ఇంత పెద్ద మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో బతికినారు, మనకి ఇదంతా చెప్పకుండానే పోయేసినారు అనుకోని నా పైన ఏది కొరతలు ఉండకూడదు. రేపు ఎవ్వరూ గురుని చేరి వాళ్ళ దాపులు ఉంటారో వాళ్ళే బతుకుతారే కానీ మిగతా వాళ్ళంతా మరణిస్తారయ్యండి. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం తెలివిగా మనకు ఈ రెండింటికి వ్యత్యాసం కావాలంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఈ పుట్టుకకి మానవ జన్మానికి మొదట వచ్చింది జీవుడే. అది మన లోపల ఏముగా ఉందంటే ఆ ప్రాణశక్తిగా ఉంది. ఇది చచ్చిపోయేటప్పుడు ఏమవుతుందంటే టోటల్గా డిశ్చార్జ్ అయిపోతుంది. మరణం, అన్యాయ మరణం అంటే దీన్ని తెలుసుకోకుండానే బతికినామంటే టోటల్గా విందు కలసం ఉంది కదా, అది టోటల్గానే విరిగిపోయి డిశ్చార్జ్ అయిపోతుంది. దానికి అంటూ ఉంటాం. చచ్చిపోయినాడని వినపడితేనే పోయి మునగాల, స్నానం చేసి రావాలా. వాడు ఎక్కడ ఫారిన్ ఉంటే కూడా సరే, ఈ సంగతి వినపడితేనే పోవాలి కదా. చావు వార్త వస్తేనే బకెట్ నీళ్ళు ఎత్తి కుమ్మరించుకోవాలి. అవును, తలకు పోసుకొని ఈ అంటు ముట్టు అంటాం కదా, దీని గురించి మాట్లాడే నాదుడు లేదు ప్రపంచంలో. ఇప్పుడు లేదు. అది టోటల్ డిశ్చార్జ్ అయ్యేదాని వల్లనే మన ఇంట్లో పెట్టేది లేదు. దాన్ని తెచ్చి వీటిలోనూ తిన్న పైన ఒక స్టూల్ వేసి బెంచ్ వేసి దానిపైన పట్టుబెడుతున్నాం. ఎందుకోసం? అతను బతికిన చోటు కాలకాలంగా అతని కట్టిన ఇల్లు ఒక రాత్రి పూట ఉండిపోవచ్చును కదా, పెట్టరు. మళ్ళీ మా పరిస్థితులంతా చేసే పద్ధతులంతా మనకే తెలుసును. అవి ఏ కారణం చేత మీరు ఈ పక్కకు రాకూడదనే విషయాలే మనం చేస్తున్నాం. అది పెద్ద విషయంగా పోతుంది. కాబట్టి ఆ విధంగా నేను పోకూడదు అట్టనే దానికోసమే ఇక్కడొచ్చి ఈ జీవుడి యొక్క పెరుగుదల కోసం మనం చేసినామంటే అది ఏమవుతుందంటే దేహంలో నుంచి బయట రాకుండా ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి ఉత్పత్తి స్థానానికి పోయి చేరుకున్నట్టు మళ్ళీ తిరిగి జన్మం లేదు దానికి. ఆ పరిస్థితి కావాలనే ఈ మెయ్యబడి చాలైన ఒక చోట్లో దేహంతో సహా జీవదేహాన్ని పెంపుదల కోసం దోవ చూపించే ఒకే చోటుగా ఈ మెయ్యబడి చాలై ఉంది అన్న. అందుకని ఇక్కడ ఉన్నాం. మనం వేదాలు, కైవారి తాత పాటలు అవంతా చదివినారంటే అతను ఇక్కడి నుంచే వీనే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఎవరంటే వీళ్ళే వస్తారని చెప్పేసి ఆయన చెప్పుంటాడు. గణపతి దేశమున దైవయోగము చేత మొఘలాయ వంశమున మేటి ప్రభువు. అతను ఎక్కడి నుంచి వస్తాడంటే ధనపతి దేశం అనే ఒక దేశం ఉందే, ఆ దేశంలో నుంచే వాళ్ళు వస్తారని రాసి ఉన్నారు. అతను ఆ ధనపతి దేశం అంటే ఇక్కడికి రాని వాళ్ళకు ధనపతి తమిళనాడు తెలియదు అనుకో, వాళ్ళకి ధనపతి దేశం అంటే కనెక్టే కారు. ధనపతి అంటే డబ్బు గల్లవాడు. ఇక్కడ ఈ రోడ్ అని ఒక ఊరుంది. దానికి చెందిన ఒక చిన్న గ్రామం కాసుకారన్. కాసుకారన్ అని తమిళ్ అంటే డబ్బులు గల్లవాడు, ధనపతి. అదేవిధంగా ఒక ఊరు పేరుంది కాసుకారన్ పాళయం. అక్కడి నుంచే దేవుడు ఇక్కడికి వచ్చినాడు. ధనపతి దేశమున దైవయోగము చేత మొఘలాయ వంశంలోనే ఉద్భవించి వచ్చినారు. మొఘలాయ వంశమున మేటి ప్రభువు జననమై జగమెల్ల ఏకచక్రంబుగా పాలించనున్నారు ప్రజలనెల్లా. ఈ భూమికి ఫుల్గా ఏకచక్రాధిపతిగా పాలించే ఒక దేవుడు ఈ భూలోకానికి వస్తున్నారయ్యా. అతను ఈ గ్రామంలో నుంచి ఈ ఊరికి చెందినవాడు, వాళ్ళు ఇక్కడనే వస్తారని చెప్పుండారు. ఇంకా చాలా చెప్పుండారు. మీరు చదివినారంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఇదంతా చదివినారంటే మనకి ఏది కావాలి ఏది వద్దు అనుకునే విషయాలు తెలుస్తాయి. దాన్ని చెప్పించే చోటుగా మేవడి చాలా ఉంది కాబట్టి మీరు చేసే పనులంతా చేసుకోవచ్చు. ఒక్కటి ఆ విధంగా నేను పోవాలంటే నేను తపస్సు చేసి పోయి చేరాల. ఈ తపస్సు చేసే పరిస్థితి మన దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి దేహంలో బలం లేదు, ఆత్మబలం లేదు మన దగ్గర. ఒక 12 సంవత్సరాలకి కూర్చోగలుగుతామా? 12 సంవత్సరాలు నిజమైన గురువు దగ్గర మనం ఉపదేశం తీసి 12 సంవత్సరాల పాటు కన్నా తపస్సు చేసినామంటే ఈ శ్వాసం 9 సంవత్సరాలు తపస్సు చేస్తే శ్వాసం అడిగిపోతుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు తపస్సు చేసినామంటే ద్వాదశాంతం అనే ఒక చోటికి చేరుకోగలుగుతాం బొల్లి లోపల. ఆ తర్వాత 3 సముద్రాలు ఉంది.
ఆ రూట్లో పోయిన వాళ్ళు చెప్పే విషయాలు ఇవన్నీ. 3 సముద్రాలు చీకటి సముద్రాలు, చీకటిగా ఉంటుంది. ఆ చీకటి సముద్రాలు దాటుకొని పోతే శివుడి దగ్గర పోగలుగుతాం. కోటి సూర్య ప్రకాశమైన ఒక చోటుకి చేరగలుగుతాం. అప్పుడు కోటి సూర్య ప్రకాశమైన చోటుకి పోయేసినామంటే జ్ఞానం వచ్చేస్తుంది వాళ్ళకి. మళ్ళీ తిరిగి ఈ పక్క రాలేరు వాళ్ళు, ఈ జన్మానికి రాలేరు. అది జన్మరాహిత్యం అనేది. ఆ ఒక విషయాన్ని చెప్పి ఇచ్చే చోటు ఇది. మనంగా పోయి చేరి ఉండాలా. లేదంటే ఎవరైనా మన పైన కరుణించి వాళ్ళ తప్పో ఫలితాన్ని మనకిచ్చి మనల్ని ఆ విధమైన ఒక చోటికి చేర్పించాలి. ఇది 2వ పద్ధతిని ఫాలో చేస్తున్నాం ఇక్కడ. దాస మార్గం అంటారు దీన్ని. శరణాగతి మార్గం, దాస మార్గం అంటారు. ఆ మార్గాన్ని ఫాలో చేసే దానివల్ల అందరికీ జీవ సమాధి స్థితి ఇక్కడ దొరుకుతూ ఉంది. మీరు నేరులో వచ్చి చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అందువల్ల ఇంతవరకు ఇదంతా ఎత్తిన దానికి నమస్కారం. చాలా సంతోషం అండి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.